వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ని అట్టాసంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బఫర్ జోన్ కింద ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్లను ఇళ్లను నేలమట్టం చేసేందుకు భూసేకరణ చేసేందుకు కూడా జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఉందో దానికి ఇచ్చినటువంటి నోటీసులు తీవ్రస్థాయిలో వివాదాస్పదం అవుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో అదే అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రముఖ శిల్పకారుడు, మరోవైపు తెలంగాణ తల్లి రూపకర్త కూడా ఆయన రమణారెడ్డి గారు. సో ఆయన ఈ మధ్యకాలంలో ఆయన మీద వచ్చినటువంటి వార్తలను ఆయన కొంత ఖండిస్తా తాజాగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు రమణారెడ్డి గారు ఉన్నారు. మరి మూసీ డెవలప్మెంట్ కి ఆయన సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే ఏంటి ఆయన వాదన ఏంటి? మరోవైపు ఆయన ఉన్నటువంటి ఫ్లాట్ కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంది కాబట్టి ఏంటి అనేది ఒకసారి ఆయనతో మాట్లాడుతాం. మనతో పాటు రమణారెడ్డి గారు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. నమస్తే రమణారెడ్డి గారు. నమస్కారం అండి. సార్ ఏంటి సార్, మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి వివాదాస్పదం అవుతుంది, మీ ఫ్లాట్ కూడా అందులో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు మేము అది ప్రశాంతమైనటువంటి ప్లేస్ అనే ఉద్దేశంతో గత 2012 నుంచి కూడా అక్కడే ఉండడం జరిగింది. సో అక్కడ చుట్టుపక్కల అంతా ఆర్మీ ఏరియా కాబట్టి సో అంతటి ప్రశాంతత ఎక్కడ సిటీలో దొరికే అవకాశం లేదు. సో చాలామంది కూడా ఎబో 60 ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా అక్కడ కొనుక్కోవడం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అటు ఆ ప్రశాంతత అనే కాన్సెప్ట్లో. సో కానీ ఇప్పుడు అనుకోని విధంగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి ప్రస్తావన రావడం, సో అది మాకు జస్ట్ ఈరోజు మార్నింగే నేను పేపర్లో చదివిన, అది 2.5 acres ల్యాండ్. సో వైడనింగ్ అంటే 50 meters బఫర్ జోన్లో వస్తుందనే విషయాన్ని, సో ఆ రకంగా గవర్నమెంట్ ఇచ్చే ఆఫరు, సో వాట్ ఎవర్ ఆ డిస్కషన్ నడుస్తుంది. కానీ ఒక రకంగా సార్, సామాన్యుడికి ఎవరికైనా కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. మధ్యతరగతి వాసులకి మరీ ముఖ్యంగా ఒక ఇల్లు గూడు ఏర్పరచుకోవాలంటే అదొక బిగ్ టాస్క్. ఒక రకంగా చెప్పాలంటే జీవితాంతరం కూడా అదే టాస్క్ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇంటిని కోల్పోతున్నాము అంటే ప్రభుత్వం ఇవాళ హోమ్లెస్ గా చేస్తోంది ఇన్ని వందల మందిని, వేల కుటుంబాలంటే ఎట్లా అనిపిస్తుంది సార్? కొంత మనసు హ్యుమానిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా మనసు కలిసివేదా? ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారా, సో ఆల్టర్నేటివ్ ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా, సో వాళ్ళ కన్సర్న్ తీసుకున్నారా, వాళ్ళు ఒప్పుకున్నారా, సో ఇవన్నీ అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ అనేది 100% ప్రతి దేశానికి అవసరం. మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న ఈ క్రమంలో మన పరిసరాల్ని కూడా మన ప్రకృతిని, మన చుట్టూ ఉన్న చెరువుల్ని, సో లేదా మన రివర్స్ని, సో ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. పైగా మూసీని కూడా ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. ఇందులో ఎక్కడ ఎటువంటి డౌట్ లేదు. కానీ అన్ని ఇల్లుని కూలగొట్టడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి నేను అనేది ఏంటంటే, ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంది, వాళ్ళ కన్సర్న్ ఏంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడో సో గవర్నమెంట్ కు సిస్టమ్ ఉంటుంది. ఫాలో అవుతున్నట్టు కనిపించలేదు కదా, కేవలం నేను ఈ రోజు మార్నింగే పేపర్లో చదివిన. సో దాని డెవలప్మెంట్లు అనేటి లేటరల్ పీరియడ్ లో మనకు కాంక్రీట్గా అర్థమవుతుంది. మిగతా ఏదున్నా కానీ ఈ మీడియా బూస్ట్ లేకుంటే అదర్ ఇష్యూస్ నాకు ఎక్కువ కనబడుతున్నది తప్పితే, సో గవర్నమెంటల్ నుంచో లేకుంటే ఈ డిస్కషన్స్ డిబేట్స్ ఏమి అయినట్టు నాకు ఇంతవరకు తెలీదు. కానీ మీరు అంటున్నారు సార్ మీడియా సృష్టి అని, కానీ అది వాస్తవం కాదా? ప్రజలందరూ ఇవాళ బయటకు వచ్చి మహిళలను కూలగొట్టడానికి వీల్లేదు, మాకు ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేయదు, చిన్న పిల్లలు కూడా ఇవాళ పోస్టర్ పట్టుకొని హోమ్లెస్ చేయొద్దు మమ్మల్ని అంటూ కూడా ఇవాళ అది కనిపిస్తుంది కదా, దాని మీడియా సృష్టి అది 100% ప్రతి ఒక్కరు కూడా పానిక్ అవుతారు. ఇల్లు అనేది తల్లి లాంటిది. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు దానికి రెస్పాండ్ అవుతారు. అది క్వశ్చన్ కాదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ కమ్యూనికేషన్స్ ఏవైతే గవర్నమెంటల్ సైడ్ నుంచి ఉన్నదో నేను ఈరోజు చదివిన ఆన్ పేపర్. సో అంతకుముందు మాకు ఒకటే ఒక మన అంటే గ్రామ సభ మీటింగ్ కోసం మీరు అటెండ్ కండి అని ఒక లెటర్ కరస్పాండెన్స్ జరిగింది. ఆ తర్వాత ఆ గ్రామ సభ అనేది క్యాన్సిల్ అయింది. అంతవరకు ఇంకేది అదర్ డాక్యుమెంటేషన్స్ లేవు. కానీ రూమర్స్ ఉంటే అందరు ఆందోళన చెందుతారు, అది కామన్. ఎవరైనా వెళ్ళిపోతున్నంత ఎంత టెన్షన్ అవుతుంది. సో అది 100%. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ మా అపార్ట్మెంట్లో A and B బ్లాక్ ఉంటుంది. 450 కుటుంబాలని, 450 కుటుంబాలు ఎవరైనా అందులో నా ఫ్లాట్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన పడాల్సిన అంశమే. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మా 450 కుటుంబాలకు కూడా ఒక కమిటీ ఉన్నది.
దాని జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది, Yes. మా డెసిషన్స్. ఒకవేళ ప్రభుత్వం వచ్చి డైరెక్ట్ మేము కూలగొట్టేస్తున్నాం మీరు వెళ్ళిపోండి అనే అలాంటి ఏమి అన్నట్టు నేను వినలేదు. Hmm. సో అది ఓన్లీ ఒక కానీ ఒక కమ్యూనికేషన్ రకంగా అనేది. జరుగుతున్నటువంటి మూసీ డెవలప్మెంట్ విషయం తీసుకుంటే ప్రభుత్వం కొంత క్లారిటీ లోపిస్తున్నట్టు కనిపిస్తుంది సార్. ఎందుకంటే డిపిఆర్ ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో బహిర్గతం చేసినటువంటి నేపథ్యం లేదు. అదే కొంత ప్రజల్ని గందరగోళం క్రియేట్ చేస్తుందా? అది నాకు తెలీదు. సో ఈ డిపిఆర్లో ఇవన్నీ నాకు సంబంధం లేని అంశము. నేను ఆర్టిస్ట్. Hmm. సో ఆర్టిస్ట్గా నేను ఇప్పుడు నేను 80 దేశాలు తిరిగిన. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఏదైనా మంచిగా అనిపిస్తే అరే నా ఇండియా కూడా ఇట్లుంటే బాగుంటుందని అనిపించేది. Hmm. సో అది ఇప్పుడు మనం ఎక్కడెక్కడో దేశాలకు వెళ్ళి ఎన్నో సెల్ఫీలు దిగుతున్నాం, పెట్టుకుంటున్నాం. అది మన దగ్గర ఎందుకు జరగద్దు? మన దగ్గర ప్రపంచ దేశాల్లో చైనా అంత పాపులేషన్ మనకుంది, అంటే అంత హ్యూమన్ ఎనర్జీ పవర్ మన దగ్గర ఉంది. Hmm. సో మనం ఎందుకు వాళ్ళతో కాంపిటీట్ కావద్దు? సో కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి డెవలప్మెంట్కి ఏదో మైనస్లు ఉంటాయి, కానీ దాన్ని మనం ఒక ప్రాపర్ దీంట్లో అడ్మినిస్ట్రేటివ్గా దాన్ని రిజాల్వ్ చేసుకొని సో అమీకబుల్ కండిషన్స్లో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఇనిషియేట్ చేయాలి. కానీ డెవలప్మెంట్ ఎవరు వ్యతిరేకించట్లా, కానీ ఇల్లు అన్నది సెంటిమెంట్ కదా సార్. ఇక్కడ అటువంటి నేను- రూపాయి పోగేసుకున్నటువంటి ఇప్పుడు ఇంటిని మా అపార్ట్మెంట్లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది ఈరోజు మార్నింగ్ ప్రకారం. ఏదో నేను పేపర్లో చదివింది. సో ఏదో డబుల్ బెడ్రూమ్ అయితే 60 లక్షలు, త్రిబుల్ బెడ్రూమ్ అయితే 70 లక్షలు సంథింగ్ ఏదో అందులో రాయడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ కాంపెన్సేషన్ ఒకవేళ ఇస్తే మీరు పేపర్లో ఒక్క చూసారు, నిమిషం. ఆ కాంపెన్సేషన్ ఇస్తే మీరు సాటిస్ఫైడా? లేదు అదే అంటున్నా. ఇప్పుడు మా కమిటీ ఉంది కదా, మా దగ్గర 450 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కూర్చొని వాళ్ళకి అదే కావాలా, ఇప్పుడు 2 బెడ్రూమ్లకి 2 బెడ్రూమ్లే వస్తే మేమెందుకు పోవాలంటారా? సో అది తెలియదు. ఇప్పుడు మా కమిటీ పీపుల్ అందరూ కూర్చున్న తర్వాత ఒక్కొక్కరి అభిప్రాయాలు ఉంటాయి. సో ఆ 100 అభిప్రాయాలతోటి ఒక అమికబుల్ కండిషన్స్ని సో అదొక డిబేట్ అనేది గ్యారంటీగా జరుగుతుంది. సో వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో అసలు పెట్టాలన్నా వద్దా, మా వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇవన్నీ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి డిసిషన్ జరగదు కాబట్టి. సో కానీ నేను దీని ఇష్యూస్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రిజాల్వ్ చేసి అభివృద్ధి చేసుకోవాలి. సో ఎవరైనా కానీ ఒకరి కన్నీటి మీద మనం అభివృద్ధి చేస్తామంటే కుదరదు. కానీ సాక్షాత్ గాంధీ కుటుంబం నుంచి ఉన్నటువంటి తుషార్ గాంధీ గారి మునిమనవుడు ఆయనే స్వయంగా చెప్తున్నారు, ఇంతమంది ఇల్లు లేకుండా నిరాశ్రయం చేసి ఇల్లు కట్టొద్దు, గాంధీజీ గారు అంటే అహింసావాది, అటువంటి దగ్గర ఇన్ని ఇల్లులు కూల్చి కట్టాల్సినటువంటి అవసరం మీద నా అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తా అని ఆయన స్వయంగా నాతోటి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. సో సమాజం గురించి ఆలోచించే వ్యక్తి. కానీ ఇప్పుడు నేను ఆర్టిస్ట్, కానీ మీరు కూడా సమాజం కొరకే కదా. డెఫినెట్లీ నేను మన భారతదేశం బ్యూటీగా ఉండాలి, అందంగా ఎస్థెటిక్గా డెవలప్ కావాలి. ఓన్లీ మనకు టెక్నాలజికల్గా జేబులో ఉంటే సరిపోదు, అది మన ఇంట్లో ఉండాలి, మన ఇల్లు అట్లా ఉండాలి. ఓ ఫారిన్లో ఇండ్లు మనం అబ్బా ఎంత బాగున్నాయి అంటాం, మన దగ్గర ఎందుకు ఆ ఫారిన్ ఇల్లా ఉండదు? మనమే ఎందుకు డబుల్ బెడ్రూమ్ చిన్న ఇంట్లో ఉండాలి? సో ఫారిన్లో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ అద్భుతంగా ఉంటుంది. సో ఆ స్థాయికి మనం ఎందుకు ఎదగదు? సో అది మనం రివర్లో చూపించాలి, రోడ్ల మీద చూపించాలి, పార్కుల్లో చూపించాలి, అన్నీ డెవలప్ కావాలి. అది ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది ఇర్రిలవెంట్. మనకి ఇండియా ముఖ్యంగా పార్టీలు వస్తాయి పోతాయి, ఎన్ని పార్టీలు రాలే పోలే, అధికారులు సీఎంలు వస్తారు పోతారు. అభివృద్ధి అనేది నీకు ఈరోజు నువ్వు అభివృద్ధి అయితే ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మనమలకి కోట్ల రూపాయల ఆస్తులు బ్యాంకులో ఏం సరిపోదు కదా. సో రేపు పొద్దున వాడు దాన్ని కనీసం రూపాయి కూడా కూర్చొని రోడ్డు మీద ధైర్యంగా తినగలిగే పరిస్థితులు కూడా ఇంపార్టెంట్. అట్లా అన్ని డెవలప్మెంట్ ఉండాలి అని నా ఉద్దేశం. ఒకటి సార్, డెవలప్మెంట్ పేరుతో ఇవాళ డిస్ట్రక్షన్ జరుగుతుంది రాష్ట్రంలో అనేది జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు అది డిబేట్. సో అది రకరకాలుగా మీడియా కథనాలు ఉన్నాయి, ఇన్నా అట్లనే రాజకీయ కథనాలు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ గాంధీ గారి మన్మడు కూడా సో ఆయన ఉద్దేశంలో డెఫినెట్లీ తాతగారి శిల్పం పెట్టి సామాన్యుల జీవితాలని ఇచ్చేయద్దు అనేది ఆయన డెఫినెట్లీ రైట్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక మనము ఎప్పటికి కూడా మూసిని మంచినీళ్ళు రాకుండా ఫార్మాసిటికల్ నుంచి వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ వాటిని ఎక్కడ ఎరాడికేట్ చేసినటువంటి సందర్భాలు లేవు. ప్రతిదీ కూడా గవర్నమెంట్లో రకరకాల సెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు అది తీసుకోవాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి సెక్షన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
ఆ ఇబ్బందులని మనం తోసుకొని ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. దాన్ని అడ్రస్ చేయాలి, రిజాల్వ్ చేయాలి, ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఇప్పుడు మనం కొత్తగా ఏది అమెజాన్ అడవుల్లో కొత్తగా ప్రపంచం మొదలు పెట్టలేదు. ప్రజలు ఉన్న దగ్గరనే అన్ని జరిగిపోయినాయి. అది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఈ సిటీ డెవలపింగ్ క్రమంలో ఏ ప్లానింగ్ లేదు. సో ఆ ప్లానింగ్ లేకుండా అది చాలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ కండిషన్ ఉన్నాం, ప్రపంచ దేశాలతోటి ఇంటరాక్ట్ అవుతున్నాం. సో మనకు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఇంకా మురికి కూపంలో ఉండాలనే ఆలోచన అనేది కరెక్ట్ కాదు కదా. అది మనకే కాదు, ఈవెన్ మనం మురికి కూపం మీరు అంటున్నారు కదా. మీరు 2012లో కొన్నప్పుడు మురికి కూపం అని ఆ రోజు ఆ రోజు కూడా అదే పరిస్థితి. అప్పుడు అనిపించలేదా సార్? లేదు, నేను అనేది మాకు నచ్చే కొనుక్కున్నాం, అది వేరే ఇష్యూ. కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వము ఒక 25 ఎకర్స్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ది, నాకు తెలిసిన 25 ఎకర్స్. దాంట్లోనే కట్టుకుంటే ప్రాబ్లం ఏంటి అనేది కూడా అంటున్నారు ప్రజలందరూ. అది మీరు అధికారులను అడగాలి. నేను అనేది ఏంటంటే అక్కడ ఆయన గాంధీ గారి స్టాచ్యూ పెడతారా లేకపోతే ఇంకేం మెమోరియల్ కడతారు నాకేం తెలియదు. దాని ప్లాన్ నాకు ఐడియా లేదు. అది మెయిన్లీ ఇంపార్టెంట్. ఆ పక్క పొంటి మిలిటరీ ల్యాండ్ ఉంది. సో నేను అనుకుంటా అక్కడ ఒక ఆర్టిస్ట్గా నాకు ప్రాజెక్ట్ ఇస్తే నేను టక్కున అరే ఇక్కడ పలానా గాంధీ గారి సమాధి ఉంది కాబట్టి, సో అది దీనికి ఆల్మోస్ట్ అడ్జసెంట్గా ఉంది కాబట్టి ఆ స్పేస్లో ఏదన్నా మ్యూజియం, పెద్ద గాంధీ గారి మ్యూజియం కట్టచ్చు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ పోయినా కానీ గాంధీ గారి స్టాచ్యూ పెడుతున్నారు. మన దగ్గర ఓ అద్భుతమైంది పెద్దగా పెడితే తప్పేం లేదు కదా. ఇంకోటి ఆయన ప్రపంచానికే ఒక అహింస డిబేట్ వస్తుంది సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ గతంలో కట్టినటువంటి ఏ విగ్రహాల కోసమైనా ఇల్లులు కూలగొట్టినటువంటి చరిత్ర లేదు కదా. అదే అండి నేను అనేది, ఆ ఇల్లులు కూలగొట్టినప్పుడు లేకుంటే ఏదన్నా నష్టం జరిగినప్పుడు దాన్ని అక్కడి ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతోటో లేకుంటే ఇతరత్ర వాళ్ళందరితోటి అమీకబుల్గా డిస్కస్ చేసి ఒక పద్ధతిలో చేయడం అనేది ఇంపార్టెంట్. డెవలప్మెంట్ రాంగ్ అనేది లేకుంటే ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి డెవలప్మెంట్ మొత్తం బ్లాక్ చేయాలా అనేది కూడా తప్పు కదా. కానీ రెండు అంశాలు సార్. ఒకటి, మీరు 2012లో కొనుక్కున్నారు, కానీ తెలంగాణ తల్లి శిల్పిగా మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను కట్టుకున్నటువంటి ఇంటిని తెలంగాణ అభివృద్ధి కోసమే పోగొట్టుకుంటాను అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే భావోద్వేగమైనటువంటి క్షణాలలాగా అనిపించింది ఎప్పుడన్నా? ఎప్పుడైనా అనుకోలేదు. నేను ప్రపంచ దేశాలు తిరిగిన నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది చాలా ఏళ్ళు లేదు. ఈ 12 సంవత్సరాల నుంచే నేను అక్కడో పర్మనెంట్గా ఉండడం జరిగింది. అంతకుముందు ఎక్కడ పర్మనెంట్ లేను. కానీ అదే నేను అనేది, బాధ అనిపించింది ఉంటుంది కదా డెఫినెట్లీ. ఇప్పుడు మనం మా తాతలు ఉన్నారు, చాలా ఆస్తి ఉండు, 60-70 ఎకరాలు ఉండే, ఏదో ఇబ్బందుల్లో అమ్ముతారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది అయ్యో అది మాది ఉండే కదా, నేను చిన్నప్పుడు ఆడుకున్నా కదా అని. సో డెఫినెట్లీ ఆ అటాచ్మెంటు, ఎమోషన్స్ అనేవి 100% ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. నేను ఆ ఆస్పెక్ట్ ఆలోచించట్లేదు. అది ఒక ఇష్యూ ఉంటుంది కానీ మీరు మనసులోనే పెట్టుకున్నట్టున్నారు బయటపడకుండా. కరెక్టే, కానీ ఇప్పుడు నాకు అది అటాచ్మెంట్ ఉంది కదా అని ఏదో అభివృద్ధి జరిగే పరిస్థితిని ఆడు హాస్పిటల్ కట్టాలనుకో, ఓ సిచ్యువేషన్లో నా ఇల్లు ఇవ్వాల్సి వచ్చింది అనుకో, తప్పదు కదా. కానీ అదొక మంచి కార్యం జరిగినప్పుడు కానీ నేను నష్టపోవడం కూడా సో దానికి కూడా ఒక సొల్యూషన్. రీసెంట్లీ మీరు మాట్లాడతా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా మీ భార్య గారు ఎవరైతే మాట్లాడారో అది మా భార్య మాట, నా మాట కాదు కదా అని అన్నట్టం జరిగింది. అది పెద్ద ఎత్తున బాగా సర్క్యులేట్ అవుతోంది. అసలు మీకు మీ భార్యకి అది ఆమె మాట నా మాట కాదని ఎట్లా అనగలిగారు అనేది కూడా ఒక చర్చ. అంటే అది ఇడియాటిక్ డిస్కషన్. ఎందుకంటే ప్రతి స్త్రీకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆమె హౌస్ పెట్ కాదు, ఆమె పార్ట్నర్. ఆమె అభిప్రాయం ఆమెకుంటుంది. ఆమె పొలిటికల్ ఐడియాలజీలో ఆమె బీజేపీకే ప్రోగుండొచ్చు, లేదా ఇంకేదో పార్టీకి ప్రోగుండొచ్చు, నేను ఇంకో పార్టీని లైక్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆమె స్వతంత్రం ఆమెకు ఉంటుంది. నేను గీసిన గీతలు నేను నడవాలి అనేది అది ఓల్డ్ సిద్ధాంతం. ఆమె చదువుకుంది, ఆమె IASB స్టూడెంట్. షీ హ్యాస్ ఆల్ హర్ రైట్స్ టు లివ్ లైక్ వాట్ షీ లైక్.
కానీ ఆమె కొంత ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయినట్టుగా ఆ ఇల్లుని వదులుకోవడం మరి ఇష్టంగా ఇప్పుడు నేను కనిపించట్లా. పొద్దున వెళ్తే సాయంత్రం ఎప్పుడో ఇంటికి వెళ్తా. ఉమ్. 24 గంటలు ఉండేది ఇంట్లో ఆమెనే. సో కాబట్టి అందులో ఆమె పేరు మీద ఉంది ఇల్లు. ఓ. సో ఆమె డెఫినెట్లీ ఇంకా ఎమోషనల్గా రియాక్ట్ కాదా? ఉమ్. సో అది ఆమె ఒక్కతే కాదు, మా అపార్ట్మెంట్లో ఉన్న 450 మంది కూడా 100% ఆ ఎమోషన్లే ఉన్నారు. సో ఇప్పుడు డిస్కషన్స్ లో భాగంగా సార్ 450 కుటుంబాలకి ఎటువంటి కాంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఇంకా గ్రామ సభ అనేది జరగలేదు. ఉమ్. సో కానీ గవర్నమెంట్ రీసెంట్ గా ఆర్డీఓ గారు అయితే భూసేకరణ ఒక నోటీస్ జరపాల్సిందే. ఇచ్చాను, మళ్ళీ క్యాన్సిల్ అయింది అది. ఉమ్. ఇప్పుడు మళ్ళీ ఒకటి కండక్ట్ చేస్తున్నారని విన్నా. ఆ గ్రామ సభలో ఏదైతే డిస్కషన్స్ వస్తాయో పాయింట్స్, దాన్ని మళ్ళీ మా జనరల్ బాడీ మీటింగ్లో కూడా పెట్టి అందరూ ఆ 450 కుటుంబాలు కూర్చొని ఒక అమీకబుల్ డిస్కషన్స్ అనేటి చేసి ఆ ప్రపోజల్ మరి ఎట్లుంటుందో ఆ కమిటీ ఏం డిసైడ్ చేస్తుంది ఐడియా లేదు. కానీ ప్రభుత్వం కొంత బుల్డోజ్ చేస్తున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా సార్? అంటే నేను ఒకటే అంటున్నా, ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కొంత అక్కడ ఉన్నది, ఇప్పుడు మంచి గ్రీన్ ల్యాండ్ ఉంటుంది, నువ్వు ఒక ఏదో ఒకటి కట్టాలంటే కొంచెం తవ్వాలా. సో లేకపోతే నీకు ఆడ పునాది రాదు. సో అట్లనే ఉంటుంది. అవన్నీ ఒక ఇది అని చెప్పి నువ్వు అభివృద్ధిని బ్లాక్ చేయలేవు కదా, అని చెప్పి ఇంకో నష్టం చేయలేవు కదా. అభివృద్ధి అంటే సార్ ఇక్కడ మళ్ళీ రెండు అంశాలు రెండు సార్. ఉన్నాయి. కాదు, నీకు అభివృద్ధి- అటు నష్టము జరగదు, అభివృద్ధి బ్లాకు కావద్దు, రెండు. అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి, అప్పులు చేసి ఇంత పెద్ద విగ్రహాలు కట్టాల్సిన అవసరం ఏంటని ఒక చర్చ అయితే, రెండోది దీని వెనకాల పెద్ద ఎత్తున మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని చేస్తున్నారు అనేది పెద్ద అది డిస్కషన్. నాకు అది కాంట్రాక్ట్ల గురించి అవన్నీ నాకు సంబంధం లేని మ్యాటరు. సో నేను అనేది ఏంటంటే, ఏ పార్టీ అన్నా కానీ ఎన్ని ఆర్గనైజేషన్ గవర్నమెంట్లో ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ అనేది ఎటర్నల్, పార్టీలు ఎటర్నల్ కాదు. సో ఒక్కొక్క పార్టీ ఒక ఏమంటారు, ఒక ఎజెండాలో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుంటారు. సో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పునాది గాంధీ గారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏదో ఆలోచించారు, అందులో ఇది రిలేట్ అయింది. సో కానీ గాంధీ ఘాట్ అనేది relate గాంధీ అయింది. కట్టొచ్చు, కానీ ప్రభుత్వం చాలా మంది పర్యావరణవేత్తలు కూడా ఎక్కడ కన్సల్టేషన్ తీసుకోవట్లేదు. కనీసం ఒక కాంక్రీట్ జంగల్ లాగా అటు ఇటు కాంక్రీట్ పోసేసి బెడ్ ఏర్పాటు చేసి రివర్ ని మొత్తం ఎకాలజికల్ సిస్టమ్ దెబ్బతీస్తున్నారు అనేది పర్యావరణవేత్తల యొక్క వాదన. అవన్నీ నాకు ఆ డీటెయిల్స్, ఆ ప్రాజెక్ట్ అంటే మీరు కూడా ఆల్మోస్ట్ మీకు కూడా కొంత ఐడియా ఉంటుంది, ఎందుకంటే నాకు ఎన్ని అస్సలు 80 దేశాలు తిరిగానని నన్ను చెప్తున్నారు. అడిగినప్పుడు ఏం చేయాలంటే చెప్తా. అది గవర్నమెంట్ నన్ను పిలిచి అడిగింది అనుకో, సో ఆ 80 దేశాల్లో దీన్ని స్క్వీజ్ చేసిన గుడ్నెస్ని, ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆర్ట్ కన్సల్టెంట్, Yes. దేశంలోనే మొట్టమొదటిసారి ఆర్ట్ కన్సల్టెంట్ అనే పదాన్ని వాడింది. అందులో ఏవియేషన్ మినిస్ట్రీలో ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనరు వీళ్ళకి పేమెంట్లు ఉన్నాయి, కానీ ఆర్ట్ కన్సల్టెంట్ అనే దానికి పదమే లేదు. అయితే వాళ్ళు నాకు పేమెంట్ ఆర్కిటెక్చర్ దాని కింద ఇస్తామన్నారు. నాకు వద్దండి, నాకు ఆర్ట్ కన్సల్టెంట్ కానీ అంటే మేము పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ 6 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఏం పర్వాలేదు మీరు ఎటు పోరు నేను ఎటు పోను అంటే వాళ్ళు ఆ పర్మిషన్ తీసుకొని నాకు ఆర్ట్ కన్సల్టెంట్గానే పేమెంట్ చేయడం జరిగింది. సో అట్లా నేను అనేది ఏంటంటే, సో దానికి ఆ స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఆ స్పెషలైజేషన్లో దాంట్లో చాలా విషయాలు ఉంటాయి, 1, 2 అని కాదు. సో అది కూర్చుంటే కానీ అది సో అర్థం ఇప్పుడు ఏదైతే మీరు ఆల్రెడీ ఆర్టిస్ట్ కాబట్టి, ప్రఖ్యాత ఆర్టిస్ట్ మరీ ముఖ్యంగా, మరోవైపు తెలంగాణ తల్లి రూపకర్త, సో ఇవన్నీ క్వాలిటీస్ మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బాపు సరోవర్ ఏదైతే నిర్మిస్తున్నారో ఆ స్కల్ప్చర్ చూసినా, లేకుంటే ఆ యొక్క ఆల్రెడీ మోడల్ ఏదైతే బయటికి రిలీజ్ అయిందో అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది బాగుంది అనిపిస్తుందా, లేకుంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంది అనిపిస్తుందా? ఎందుకంటే మీరు రీసెంట్గా కూడా చెప్పారు, నేను కూడా ఇస్తే నేను కూడా టేకప్ చేస్తాను ప్రాజెక్ట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ పేపర్లో వచ్చింది ఎట్లుంటుంది అంటే, ఓ రెఫరెన్స్ లాగా ఎక్కడనో కాపీ చేసి పెట్టినట్టు ఉంటుంది. సో అది ఒరిజినల్ అనిపిస్తుందా? నాకైతే అట్లనే అనిపిస్తుంది. సో అది అంటే అక్కడి ప్లేస్ ఏంటి అది మనకు తెలియదు కదా, ఆ ప్లేస్ ఏంది, దాని కండిషన్స్ ఏంది, ఎన్ని ఎకరాలు ఉంది, దాని ల్యాండ్ కండిషన్ ఏంది. సో టూ మెనీ ఇష్యూస్ ఉంటాయి, పర్మిషన్స్ ఏముంటాయి, సో మన డిజైనింగ్ ఏంది, కింద ఏమేమి పెట్టాలా, సో ఏమన్నా మ్యూజియంస్ ఉన్నాయా, గ్యాలరీస్ ఉన్నాయా, లేకుంటే అది కల్చరల్ సెంటరా, లేకపోతే ఇంకేదన్నా కమర్షియల్ సెంటరా. సో ఎన్ని ఆస్పెక్ట్లని ఒక 100 ఇష్యూస్ ఉంటాయి అందులో. సో అవన్నీ అయిన తర్వాత కానీ మనం
దానికి చెప్పలేము. సో ఇప్పుడు తెలంగాణ తల్లిని మీరు రూపొందించారు, సచివాలయంలో కూడా అదే పెట్టారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో గాంధీ సరోవర్ బాపు స్టాచ్యూని కనుక మీకు ఇవ్వాలి, ఇస్తే టేకప్ చేస్తా అని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటిదాకా ఎవరన్నా అటువంటి ముందడుగు ఏమైనా వేసినట్టు కనిపిస్తుంది సార్? నాకు ఐడియా లేదు, నన్ను అయితే అప్రోచ్ కాలేదు. ఒకవేళ అప్రోచ్ అయితే ఖచ్చితంగా చేస్తారు, మీ ఇంటిని పోగొట్టుకునే చేస్తారు. ఈ ఇంటికి దానికి సంబంధం లేదు, అది నా బిజినెస్, ఇది ఇది ప్రొఫెషన్. నా ఇల్లు. ఇప్పుడు నా ఇంటిని గాంధీ స్టాచ్యూ ఇస్తా ఫ్రీగా ఇవ్వమంటే ఎందుకు ఇస్తా? సో అది ఇర్రిలెవెంట్ సబ్జెక్ట్, అది దట్ ఈస్ మై ప్రొఫెషన్. సో 100%గా ఐ ఎక్స్టెండ్ సర్వీసెస్. అదే నేను చెప్పేది. ఇప్పుడు నన్ను కొంచెం ఇప్పుడు గతంలో నేను అమరజ్యోతి చేసిన, అదేమి పొలిటికల్ కాంట్రవర్సీ కాదు. అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు 2 సార్లు అక్కడికి వచ్చిండు. దాని కన్స్ట్రక్షన్ ఫేజ్లో రేవంత్ రెడ్డి గారు ఒకసారి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చిండు, ఒకసారి. సో ఆయన ఏదో సమ్ ప్రొటెస్ట్ అదేదో అక్కడ ఆ పీరియడ్లో ఆయన ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి సో ఆ ఇనిషియేషన్లో వచ్చిండు. కానీ ఇంత గమ్మత్ ఏంటంటే ఆయన 2 సార్లు సీఎం గారు రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు. అప్పుడున్నటువంటి సీఎం ఒక్కసారి కూడా రాలేదు. కానీ ఆ రోజు ఇంత వ్యతిరేకత లేదు కదా. అంటే అప్పుడు సబ్జెక్ట్ వేరు, ఇప్పటి సబ్జెక్ట్ వేరు. కానీ అప్పుడు చేసినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ డిస్ట్రక్షన్ దిశగా వెళ్ళలేదు కదా సార్? ఏం అట్లాంటిది పాపం ఆయన ఏం చేయలేదు అట్లాంటిది. ఆయన ఓన్లీ అందులో అమరులో ఇది ఉండాలి, ఏదో రకరకాల అదర్ అంటే మూమెంట్ ని కొంచెం ఎక్స్పోజ్ చేసేలాగా చేశారు తెలంగాణ మూమెంట్. ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నేను అనేది ఏంటంటే, ఈ పొలిటికల్ డిబేట్లు, డిస్కషన్లు, లెగ్ పుల్లింగ్స్, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కానీ ఏదైనా కానీ ఎవ్వరి కన్నీటి చుక్క మీద ఒక భవిష్యత్తు నిర్మాణం కావద్దు. కానీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అదే అంటున్నా. ఇప్పుడు వాడికి ఏమి ఇవ్వకుండా రోడ్డు మీద వాడేస్తే గ్యారంటీగా అదే. నువ్వు అన్నదే కరెక్ట్. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. సో ఇది ఖచ్చితంగా రమణారెడ్డి గారు చెప్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వం కన్సల్ట్ చేస్తే నిర్మిస్తాను, కానీ కన్నీటి చుక్క మీద మాత్రం ఖచ్చితంగా నిర్మించొద్దు, ఎటువంటి డెవలప్మెంట్ అయినా. కానీ డెవలప్మెంట్కి సహకరిస్తా అంటున్నారు. ఖచ్చితంగా కూర్చొని అమికబుల్గా సొల్యూషన్ దిశగా ప్రభుత్వ అధికారులు కూడా అడుగులు వేయాలి, ఆ దిశగా కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. 450 కుటుంబాలను మాత్రం ఖచ్చితంగా రోడ్డుకు వేయొద్దు అనేది స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.